హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు అదానీ పోర్ట్స్ షేర్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో ఇది మనకి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా, అసలు ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఏంటి, ఈ స్టాక్ మనకి ప్రస్తుతం ఏ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది, అలాగే ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో అనేది మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అదానీ పోర్ట్స్ షేర్ గురించి చెప్తాను కదా. సో మనం అదానీ గ్రూప్ కంపెనీస్ ఏవైనా తీసుకున్నా సరే, అదానీ గ్యాస్ కానీ, అదానీ పోర్ట్స్ కానీ, అదానీ ఎంటర్టైన్మెంట్ కానీ, అదానీ పవర్ కానీ, లేదా అదానీ గ్రీన్ కానీ, గ్రీన్ ఎనర్జీ ఉంటుంది కదా. సో ఏ కంపెనీ మనం తీసుకున్నా సరే రీసెంట్గా బాగా పైకి వెళ్ళిన షేర్స్ అనమాట ఇవి. సో దాంట్లో ఏ కంపెనీ చూస్ చేసుకున్నా సరే దాంట్లో అదానీ పోర్ట్స్ కూడా చాలా మంచి ఈ కంపెనీ గైస్. సో ఈ స్టాక్ మనకి ఫ్యూచర్లో ఏ లెవెల్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, సో ఇది మనకి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఏ లెవెల్స్ దగ్గర మనం బై చేయాలి, వీటి యొక్క ఫండమెంటల్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. అలాగే వీడియో చివరిలో అసలు ఈ కంపెనీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ చేద్దాం. అంటే చార్ట్స్లోకి వెళ్ళి అసలు ఏ లెవెల్స్ బ్రేక్ అయింది, బ్రేక్ అయిన తర్వాత ఏ విధంగా వెళ్తుంది, ఇంకా కూడా ఎంత పైకి వెళ్ళొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియో చివరి దాకా చూడండి. సో ఎవరైతే మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి చూస్తున్నారో ఈ స్టాక్ అనేది మనకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. బట్ మన అనాలిసిస్ చేసి, మీ అనాలిసిస్ కూడా చేసి మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు అదానీ పోర్ట్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది చూద్దాం. మనం ఇప్పుడు అదానీ పోర్ట్స్ గురించి చూస్తున్నాము. సో ఈ స్టాక్ ప్రస్తుతం మనకి 412 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే ఇంకా అరౌండ్ సేమ్ లెవెల్స్ దగ్గర ఆ 400, 410 రూపీస్ దగ్గర, 430 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ అనేది మనకి మార్కెట్ క్రాష్లో ఇది దారుణంగా కింద పడిపోయి అరౌండ్ 240, 244 రూపీస్ కూడా వచ్చింది. అరౌండ్ 40-50% పడిపోయింది అనమాట. ఆ తర్వాత మళ్ళీ కూడా స్టాక్ అనేది రైజ్ అయ్యి ప్రస్తుతం ఆ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ అనేది ఇక్కడ బ్రేక్ అయితే కనుక మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం అన్ని స్టాక్స్ కూడా ఆల్ టైమ్ హై లెవెల్స్ దాటేసి పైకి వెళ్ళిపోతున్నాయి. సో అంతేకాకుండా మనం అదానీ గ్రీన్ చూస్తే కనుక ఎవ్రీడే కూడా పైకి వెళ్ళడం చూస్తున్నాం. లాస్ట్ 2-3 డేస్గా లోవర్ సర్క్యూట్ టచ్ చేసినా సరే మళ్ళీ కూడా పైకి వెళ్ళడం చూస్తున్నాం అనమాట. సో ఈ స్టాక్ కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉంది. సో ఇక్కడ మల్టీ బ్యాగర్ అంటే 100x ఇస్తుందా, 50x ఇస్తుందా కాకుండా మంచి రిటర్న్స్ అయితే ఖచ్చితంగా ఈ షేర్ అనేది మనకి ఇస్తుంది అనమాట. సో ఇది మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని మన అనాలిసిస్ చేసి, అంటే మీ అనాలిసిస్ కూడా చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఆ తర్వాత మనం చార్ట్స్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ స్టాక్ ఏ విధంగా పెరుగుతుంది, పడుతుంది అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఫండమెంటల్స్ కనుక ఈ స్టాక్ చూస్తుంటే కనుక అదానీ పోర్ట్స్ మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 83,617 crores ఉందన్నమాట. సో మార్కెట్ క్యాప్ వైజ్ కూడా బాగుంది. అలాగే కరెంట్ ప్రైస్ చూస్తే కనుక 412 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 50 వీక్ హై చూస్తే కనుక 416 దాకా కూడా వెళ్ళింది రీసెంట్గానే. 50 వీక్ లో మార్కెట్ క్రాష్లో ఇది 210 దాకా పడింది అనమాట. స్టాక్ పీఈ చూస్తే కనుక 21.7 ఉంది ఫ్రెండ్స్. సో పీఈ అనేది చాలా తక్కువ ఉంది. అలాగే బుక్ వాల్యూ 137 ఉంది. అలాగే డివిడెండ్ డీల్ వీళ్ళు అరౌండ్ 0.78% ఇస్తున్నారు అనమాట డివిడెండ్ డీల్. అలాగే ఆర్ఓసిఈ చూసినా, ఆర్ఓఈ చూసినా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బాగున్నాయి అనమాట. సో అలాగే మనం డెప్ట్ కనుక ఈ కంపెనీ చూస్తే కనుక 34,367 crores ఉందన్నమాట. సో ఏదైతే పోర్ట్ మేనేజ్ చేసే కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువ డెప్ట్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు లోన్స్ తీసుకొని మాత్రమే ఈ బిజినెస్ అనేది చేస్తారన్నమాట. సో ఓవరాల్గా మనం మార్కెట్ క్యాప్తో పోల్చుకుంటే కొంచెం డెప్ట్ అనేది తక్కువే ఉంది. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ చూడండి ఫ్రెండ్స్, 616 రూపీస్ అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది. మనకి స్టాక్ అనేది ప్రస్తుతం 412, 415 దగ్గర దొరుకుతుంది అనమాట. సో ఇంకా కూడా మనకి ఇంట్రెన్సిక్ వాల్యూకి బిలో దొరుకుతుంది. సో ఈ స్టాక్లో ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. బట్ వెంటనే మనం బై చేయకూడదు. మన లెవెల్స్ ఏదైతే అనుకుంటామో ఆ లెవెల్స్ వచ్చి మీ అనాలిసిస్ కూడా చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. సో ఈ కంపెనీ యొక్క ప్రోస్ కనుక చూస్తే కనుక సేల్స్ గ్రోత్ చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ 10 years నుంచి కూడా 27.38% గ్రోత్ అనేది చూపిస్తుంది అనమాట వీళ్ళ సేల్స్లో. సో ఇది మంచి ఇండికేషన్ అనమాట కంపెనీకి. అలాగే కాన్స్ కనుక చూస్తే కనుక ఇది 3.01 టైమ్స్ బుక్ వాల్యూతో ట్రేడ్ అవుతుంది. సో అది కొంచెం నెగిటివ్. అలాగే
కంపెనీ మైట్ బి క్యాపిటలైజింగ్ ద ఇంట్రెస్ట్ కాస్ట్. సో అది కూడా నెగిటివ్. ప్రమోటర్స్ హ్యావ్ ప్లెజ్డ్. సో ఇక్కడ ప్రమోటర్స్ ప్లెడ్జ్ అనేది జరిగింది ఫ్రెండ్స్. అరౌండ్ 30.86% అనేది వాళ్ళ హోల్డింగ్స్లో ప్లెడ్జ్ అనేది చేశారు. సో ఇది కూడా నెగిటివ్ న్యూస్ అనమాట. వన్స్ కనుక ప్రమోటర్స్ ఈ ప్లెడ్జ్ని అన్ప్లెడ్జ్ చేసి రిలీజ్ చేస్తే కనుక కంపెనీ ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. అలాగే మనం పీర్ కంపారిజన్ చూస్తే కనుక ఈ కంపెనీకి కంపారిజన్ చేయడానికి వేరే అదర్ కంపెనీస్ ఏమీ లేవు. అలాగే క్వార్టర్ రిజల్ట్స్ కనుక మనం చూస్తే కనుక 2017 నుంచి 2020కి ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్ మనం చూస్తే కనుక వీళ్ళ సేల్స్ అనేది కంటిన్యూస్గా గ్రో అవుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్. రీసెంట్ మనకి లాక్డౌన్స్లో కూడా వీళ్ళ సేల్స్ అనేవి బాగానే ఉన్నాయి. అరౌండ్ సేమ్ వాల్యూస్ దగ్గరే ఉన్నాయన్నమాట. అలాగే వీళ్ళ ఇంట్రెస్ట్, ఆపరేటింగ్ ప్రాఫిట్ అన్నీ కూడా బాగున్నాయి. అలాగే మనం నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళది కన్సిస్టెంట్గా పెరుగుకుంటూ వస్తున్నాయి. ఏదైతే రీసెంట్ టైమ్స్లో లాక్డౌన్స్ వల్ల వీళ్ళ బిజినెస్ ఆగిపోవడం వల్ల ఇది కొంచెం నెగిటివ్ వచ్చింది. బట్ సెప్టెంబర్ క్వార్టర్లో వీళ్ళు మళ్ళీ కూడా రికవరీ అయ్యి ప్రీవియస్ క్వార్టర్స్తో పోల్చుకుంటే సేమ్ అదే లెవెల్గా వీళ్ళు ఏదైతే నెట్ ప్రాఫిట్ అనేది చూపించారన్నమాట. సో ఇది కూడా మంచిది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ మనం చూసినట్టు సరే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ సేల్స్ కానీ వాళ్ళ నెట్ ప్రాఫిట్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి అనమాట. బ్యాలెన్స్ షీట్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సో మనం చూస్తే కనుక అలాగే మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మనం చూస్తే ప్రమోటర్ హోల్డింగ్ అనేది స్టేక్ అనేది సేమ్ అలాగే ఉంచుకున్నారు. రీసెంట్ క్వార్టర్స్లో ఇంక్రీజ్ కూడా చేసుకున్నారు ప్రమోటర్స్ హోల్డింగ్. బట్ ప్రమోటర్స్ అనేవాళ్ళు వాళ్ళ స్టేక్ని ప్లెడ్జ్ అనేది చేశారన్నమాట. సో అది కొంచెం నెగిటివ్ న్యూస్ ఈ కంపెనీకి. అలాగే ఎఫ్ఐఎస్ చూస్తే కనుక వాళ్ళ యొక్క స్టేక్ని రీసెంట్ క్వార్టర్స్లో పెంచుకున్నారు. బట్ ప్రస్తుతం ఉన్న క్వార్టర్లో కొంచెం తగ్గించుకున్నారు. మొన్న సెప్టెంబర్ 2019తో పోల్చుకుంటే మార్కెట్ క్రాష్లో కొంచెం తగ్గించుకున్నారు. బట్ అది మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే డిఏఎస్ చూస్తే కనుక వీళ్ళ యొక్క స్టేక్ని రీసెంట్ క్వార్టర్స్లో పెంచుకుంటూ వస్తున్నారు అనమాట. అరౌండ్ 1% స్టేక్ అనేది పెంచుకున్నారు. అలాగే గవర్నమెంట్ కూడా వాళ్ళ యొక్క స్టేక్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకొని వస్తుంది. అలాగే పబ్లిక్ కూడా వాళ్ళ యొక్క స్టేక్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకొని 0.02% స్టేక్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక ఫైనాన్షియల్స్ కానీ వీళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్స్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ కానీ వీళ్ళ క్వార్టర్ రిజల్ట్స్ కానీ అలాగే వీళ్ళ క్యాష్ ఫ్లోస్ కానీ షేర్ హోల్డింగ్స్ ప్యాటర్న్ కానీ ఓవరాల్గా ఈ కంపెనీ అనేది మంచి కంపెనీ ఫ్రెండ్స్. సో స్టాక్ మనం ఫండమెంటల్స్ అన్నీ కూడా ఈ కంపెనీ బాగున్నాయి. ప్రస్తుతం ఈ స్టాక్ అనేది మనకి ఏ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఏ లెవెల్స్ దగ్గర మనం బై చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మనం చార్ట్స్లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. సో అదానీ పోర్ట్స్ మనం చూసినట్టయితే కనుక ఇది అదానీ పోర్ట్స్ అనమాట. నేను కొంచెం జూమ్ చేస్తాను చార్ట్ని. సో మనం చూస్తున్నట్టయితే కనుక ఇవన్నీ తీసేసి మీకు చూపిస్తాను. సో మనం చూస్తే కనుక అదానీ పోర్ట్స్ షేర్ చాలా మంచి లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. మార్కెట్ క్రాష్ కాకముందు ఇది అరౌండ్ 400, 410, 420 దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్. మార్కెట్ క్రాష్లో ఇది బాగా పడిపోయి అరౌండ్ 204 దగ్గరికి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి కూడా రేజ్ అయ్యి మళ్ళీ కూడా కింద పడి మళ్ళీ సేమ్ లెవెల్స్ దగ్గర సస్టైన్ అయింది. బట్ రీసెంట్ టైమ్స్లో ఏదైతే మార్కెట్ 12,000 లెవెల్ దాటి పైకి వెళ్ళిందో ఇది కూడా వాటి యొక్క లెవెల్స్ ప్రీవియస్ లెవెల్స్ అనేది బ్రేక్ అయిందనమాట. మీరు చూస్తే కనుక ప్రీవియస్గా ఇక్కడ మంచి సపోర్టు అలాగే రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. సో దాన్ని రీసెంట్గా బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మంచి రిటర్న్స్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. మనం చూస్తే కనుక మంచి రిటర్న్స్ కూడా ఇచ్చింది. అంతేకాకుండా రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత సో ఇది మనకు బాగా గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత పైకి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా మళ్ళీ పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా రెసిస్టెన్స్ బ్రేక్ అయిన వెంటనే మనకి పైకి వెళ్ళాలని రూల్ లేదు. అక్కడ కనుక పైకి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ కూడా బౌన్స్ బ్యాక్ అయితే స్టాక్ అనేది ఇంకా కూడా ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది సేమ్ ఆ విధంగా జరుగుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ అప్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. లో లెవెల్, హై లెవెల్, హైయర్ లో, హైయర్ హై చేసుకుంటూ మళ్ళీ హైయర్ లోస్, హైయర్ హై చేసుకుంటూ స్టాక్ అనేది పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది ఒకటేనా అంటే ఇంకా కూడా నెక్స్ట్ లెవెల్స్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అని మనం చూసినట్టయితే కనుక మనకి నెక్స్ట్ ఈ లెవెల్ కూడా క్రాస్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్ అనమాట. అప్రాక్సిమేట్లీ 422 అనమాట దీని టార్గెట్. సో వన్స్ ఈ లెవెల్ క్రాస్ అయితే కనుక స్టాక్ అనేది ఇంకా కూడా హై లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అరౌండ్ ఏ లెవెల్ దాకా వెళ్ళొచ్చు అంటే 450 దాకా కూడా వెళ్ళొచ్చు. ఇది కూడా క్రాస్ అయితే కనుక మనకి స్టాక్లో ఇంకా పాజిటివ్ మూమెంట్ ఉండి ఈ స్టాక్ కనుక ఇది కూడా క్రాస్ అయితే మనకి 500, 550 కూడా వెళ్ళే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. మన టార్గెట్స్ వచ్చేసరికి 420 అలాగే 450 అలాగే ఇంకా కూడా ఈ స్టాక్ అనేది మనకి 600, 700, 800 కూడా వెళ్ళే ఛాన్స్ అనేవి ఈజీగా ఉన్నాయి. సో ఎవరైతే డబల్ ద రిటర్న్స్ లేదా 2 times 3 times కనుక రిటర్న్స్ కావాలనుకుంటున్నారో వితిన్ 2 to 3 years లేదా 4 years టైంలో ఈ స్టాక్ అనేది మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మల్టీ బ్యాగర్ అంటే 3x, 5x రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఈ స్టాక్లో ఇంకా కూడా ఉన్నాయి. ఇంకా పెరిగితే కనుక 10x కూడా ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి వితిన్ 5 to 6 yearsలో. సో
మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్ అనమాట ఇది. సో మనం ఫండమెంటల్స్ చూసాం, అలాగే టెక్నికల్స్ చూసాం. ఇంకా మనం చూసినట్టయితే కనుక ఏదైతే ట్రెండ్ లైన్స్ కూడా ఎగ్జాక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం చూస్తే కనుక సో అరౌండ్గా సేమ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతూ స్టాక్ అనేది వెళ్తుంది. సో ఆ లెవెల్స్ అలాగే వెళ్ళినట్టయితే కనుక అది కూడా బ్రేక్ అయితే కనుక ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఏ లెవెల్స్ దగ్గర ఇప్పుడు ఈ స్టాక్ని బై చేయాలి అంటే మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతం ఈ స్టాక్ అనేది 411 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎక్కడైతే రీటెస్ట్ వచ్చిందో ఈ లెవెల్ కానివ్వండి, సో ఎక్కడైతే రీటెస్ట్ వచ్చిందో ఆ లెవెల్ కానీ, లేకపోతే ఎక్కడైతే బౌన్స్ అయిందో ఆ లెవెల్ కానీ, సో మనకి ఈ లెవెల్స్ వస్తే కనుక మనం ఈ స్టాక్ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనకి 394 ఆ రూపీస్కి రానియండి, అక్కడికి వచ్చిన తర్వాత మనం బై చేస్తే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదా ఇంకొంచెం వెయిట్ చేసి ఇంకా కూడా కింద పడుతుంటే కనుక 376, 375, 376 ఈ లెవెల్స్ అనేవి మంచివి అనమాట. సో ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఉంటాయి. సో ఈ స్టాక్ను మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని ఎవరైతే 3 years 5 years హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ స్టాక్ నుంచి మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే రిలయన్స్ తర్వాత అంత పెద్ద కంపెనీ ఏదైనా ఉంది అనుకుంటే ఇంకా టాటాస్ అవన్నీ కూడా ఉన్నాయి, బట్ ఈ కంపెనీ అనేది గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అదాని గ్రూప్ అనేది నాట్ ఓన్లీ ఒక సెక్టార్లో ఉండట్లేదు. సో పవర్ సెక్టార్లో ఉంది, ఆ తర్వాత గ్రీన్ ఎనర్జీలో ఉంది, ఆ తర్వాత పోర్ట్స్లో ఇప్పుడు అదాని పోర్ట్స్లో ఉందన్నమాట, ఆ తర్వాత అదాని గ్యాస్ ఇండస్ట్రీలో ఉంది. సో డిఫరెంట్ సెక్టార్స్లో ఉంది కాబట్టి ఒక్కసారి ఆ కంపెనీ గ్రో అయినట్టయితే కనుక ఆటోమేటిక్గా ఆ స్టాక్స్ అన్నీ కూడా ఏదైతే ఆ గ్రూప్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా గ్రో అయ్యే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ కంపెనీ మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. సో మీరు కూడా మీ అనాలిసిస్ చేసి అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ అనేది చేయండి. సో ఈ వీడియోలో మనం చెప్పుకునేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి 3 years 5 years లేదా 10 years ఎవరైతే హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ స్టాక్ అనేది మనకి మంచి స్టాక్ అనమాట. సో షార్ట్ టర్మ్కి చెప్పట్లేదు ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్కి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అదాని పోర్ట్స్ గురించి. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మీకు ఏదైనా కంపెనీ గురించి అనలైజ్ చేయమంటే కనుక చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఇంకా లైక్ చేయండి, అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.